పలాసరాజమ్మ కాలనీలో మంగళవారం చేపల వ్యాన్ డ్రైవర్ బైకర్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. దారి ఇవ్వలేదన్న కోపంతో బైకర్ తన వర్గంతో కలిసి డ్రైవర్పై రాళ్లదాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన డ్రైవర్ను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగాబాధితుడు ఆసుపత్రి నుంచి మీడియాకు వివరాలు వెల్లడించాడు. చేపల బాక్స్ కొన్నాం సార్. ఆ చేపల బాక్స్ నింపుతుంటే వెనక నుంచి ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు సార్. ఆర్ని కొట్టారు. గంజా తాగారు, మందు తాగి తెలియదు సార్. బాబు 2 నిమిషాలు ఆగురా అన్నాను. రా అన్నందుకు అటాక్ ఇచ్చి కొట్టేశారు సార్. కొట్టేసి అక్కడ ఆడవాళ్ళందరూ ఆపగానే వెళ్ళిపోయారు సార్. మళ్ళీ 4 వచ్చారు సార్. అతను వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మమ్మ ఎవరో ముసలిదాయి ఆవిడ వచ్చారు. వీళ్ళు ముగ్గురు నన్ను ఆపి పట్టుకునే టైంలో అతను వెనక నుంచి రాయితో కొట్టాడు సార్. ఇక్కడ కొట్టాడు సార్, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కూడా కొట్టాడు. ఇంకో బీట్ సార్. అది కొట్టిన తర్వాత హాస్పిటల్ దగ్గర ఇప్పుడు కూడా కారుతుంది. ఇట్లు వేసారు కానీ కారుతుంది, ఆగట్లేదు బ్లీడింగ్. తర్వాత హాస్పిటల్ దగ్గరికి మా అందరూ వచ్చి చేరుకొని నన్ను హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆ అబ్బాయి మళ్ళీ ఎక్కడ కూడా నన్ను కొట్టడానికి అటాక్ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మా వాళ్ళందరూ ఉండడంతో వెళ్ళిపోవడానికి పంపించారు. పంపించిన తర్వాత వచ్చినప్పుడు ఏ దెబ్బలు లేవు. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ చెయ్యి కోసుకొని వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా కంపల్సరీ దెబ్బలు ఆడితే అలా చెయ్యలు అలా కట్ అవుతాయి.